శ్రీరామనవమి పర్వదినాన అయోధ్య శ్రీరామ మందిరంలో ఒక అద్భుతం జరుగుతుంది. ఆ రోజున మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు బాలరాముడి నొసటన సూర్యుడే స్వయంగా తన వెలుగులతో తిలకందిద్దుతాడు. 4 నిమిషాల పాటు ఈ అద్భుతం జరుగుతుంది. ప్రాచీన ఆలయాల్లో మూల విరాట్టుపై నేరుగా సూర్యకిరణాలు పడే టెక్నాలజీ లాంటిదే అయోధ్య రామాలయ స్థపతులు కూడా ఉపయోగించారు. అయోధ్య రామాలయ 3వ అంతస్తు నుంచి సూర్యకిరణాలు బాలరాముడి నుదుటిపై పడతాయి. ఈ సూర్య తిలకం ఘట్టం విషయంలో మరే ఆలయంలోనూ లేని ప్రత్యేకత ఉంది. ఆలయ శిఖరం నుంచి గర్భాలయం వరకు 2 ప్రత్యేక అద్దాలు కిరణాలను రిఫ్లెక్ట్ చేసే లెన్స్ లను ఇంజనీర్లు అమర్చారు. శ్రీరామనవమి రోజు సరిగ్గా 12 గంటలకు బాలరాముడి నొసటన 45 మిల్లీమీటర్లు అడ్డంగా 75 మిల్లీమీటర్లు నిలువుగా సూర్యకిరణాలు పడేట్లు ఆ అద్దాలు లెన్స్ లను సెట్ చేశారు. అయోధ్య రామాలయంలో మాత్రం ఈ సూర్య తిలకం పూర్తిగా ఇంజనీరింగ్ వండర్. ఇప్పటికే అపూర్వ ఆకర్షణతో ఎంతో మంది భక్తులను తన్మయత్తంలో ముంచుతున్న అయోధ్య బాలరాముడి నొసటన ఆ ఆదిత్యుడు సూర్య తిలకం దిద్దిన క్షణాన భక్తులు మరింత పారవస్యంలో మునిగిపోవడం ఖాయం.